నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కరోనా సంక్షోభం ఉద్యోగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కోవిడ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా దాదాపు 41 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయినట్టు అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. నిర్మాణం, వ్యవసాయ రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పోయినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభ ప్రభావం ఉద్యోగాలపై ఏ స్థాయిలో పడింది, ఏ రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పోయాయి, ఉద్యోగాలు పెరగాలంటే ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా కోలుకోవాలి, కరోనా వ్యాక్సిన్ పైనే ఆర్థిక కార్యకలాపాలు ఏ విధంగా ఆధారపడి ఉన్నాయన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఆన్లైన్ ద్వారా చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె నరసింహమూర్తి గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఐడిబిఐ మాజీ డైరెక్టర్ సి కుటుంబరావు గారు, ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు, ప్రముఖ ఆర్థికవేత్త ఎస్ అనంత గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు. నరసింహమూర్తి గారు, కోవిడ్ ప్రభావంతో దేశంలో దాదాపు 41 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారని ఐఎల్ఓ, ఏడీబీ నివేదిక వెల్లడిస్తోంది. యువత ఉద్యోగాలపై కరోనా సంక్షోభ ప్రభావం ఎంత తీవ్రస్థాయిలో పడిందంటారు? ముఖ్యంగా అంటే కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా అన్లాక్డౌన్ అయింది, ఇటువంటి కనుక మనం విశ్లేషణ చేస్తే కొన్ని సెక్టార్లు బాగున్నాయండి, కొన్ని సెక్టార్లు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా దెబ్బతిన్న సెక్టార్లో టూరిజము, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, అన్ని ఫంక్షన్స్ ఎక్కడా లేకపోవడం వల్ల కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా 350 ట్రేడ్స్ ఉంటాయి. పెయింట్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, ఆల్ సార్ట్స్ ఆఫ్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. అదేవిధంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్. ఏమైందంటే ఈ సెక్టార్లలో ఇన్కమ్ పోవటం వల్ల, చాలా సెక్టార్లలో ఉద్యోగాలు పోవటం వల్ల, ఆదాయం తగ్గడం వల్ల, సో జనరల్ గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వచ్చిందనమాట. అంటే ఎక్కడ టూరిజం, ట్రావెల్ సెక్టార్ లో ఎక్కడైతే ఎన్ని హాస్పిటాలిటీ మొత్తం హోటల్స్ అన్ని క్లోజ్ అయిపోయాయో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అందరూ కూడా పీపుల్ పోస్ట్పోన్ చేసుకుంటున్నారు ఎక్స్పెండిచర్. ఈ కోవిడ్ ఎన్ని రోజులు ఉంటుంది, కరోనా ఎన్ని రోజులు ఉంటాయి, మనకి ఉద్యోగాల్లో కోత, ఈ జీతాల్లో కోత ఎన్ని రోజులు ఉంటుంది అనే ఆలోచనలో పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. సో అందుకని ఏమవుతుందంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వచ్చి ఇవన్నీ కూడా ఒక 40 నుంచి 45% జీడిపిలో కంట్రిబ్యూట్ చేసేవి ఇవన్నీ కూడా బాగా దెబ్బతున్నాయి. అది కాక కొంచెం దెబ్బతో బాగా పనిచేసేవి ఏమిటంటే ఫార్మా రంగం, హెల్త్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, ఎస్పెషల్లీ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, అదేవిధంగా ఈ కామర్స్ సెక్టారు. సో ఇవన్నీ కూడా హోమ్ డెలివరీ, ఇవన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి. సో కొన్ని సెక్టార్లలో బాగా ఎంప్లాయ్మెంట్ వచ్చింది. మరి అదేవిధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళ సేల్స్ కానీ వాళ్ళ ప్రాఫిటబిలిటీ కానీ చూస్తే చాలా బాగుంది. అదేవిధంగా ఇంటర్నెట్ కమ్యూనికేషన్, టెలికాం ఇండస్ట్రీ, కొన్ని ఈ కోవిడ్ లో కూడా అవకాశం తీసుకున్న ఇంటర్నెట్ సెక్టార్ బాగా ఉన్నాయి. సో కొన్ని సెక్టార్లు ఈ విధంగా ఉంటే కొన్ని సెక్టార్లు బాగా దెబ్బతిని అక్కడ శాలరీస్ ఆల్మోస్ట్ 40-45 లక్షల ఉద్యోగాలు పోవటం ఈ బాగా దెబ్బతీసింది. కరోనా సంక్షోభ ప్రభావానికి ఏ రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పోయాయంటారు? మొత్తం ఎంటర్టైన్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ సెక్టార్, చిన్న హోటల్స్ నుంచి చిన్న టీ కొట్ల దగ్గర నుంచి మొత్తం స్వీట్ మీట్ షాప్ దగ్గర నుంచి, సో టోటల్ గా అనార్గనైజ్ సెక్టార్ లో ఉన్నాం బాగా దెబ్బతిందండి. కాకపోతే ఏమిటంటే ఇందులో ఆఫ్టర్ అన్లాక్డౌన్ 1-2 వచ్చిన తర్వాత కొంతవరకు కొన్ని బాగుపడినా కూడా ఈ కేసులు ఎక్కువ అవటం వల్ల చాలా మంది యాక్టివిటీస్ భయపడి దూరంగా ఉంటున్నారు. అది కన్స్యూమర్ స్పెండింగ్ తగ్గింది. అంటే ఏంటంటే కన్స్యూమర్స్ కూడా ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉందాం, పొదుపు చేద్దాం అనే ఆలోచన తప్ప ఆ ఎక్స్పెండిచర్ కూడా తగ్గించుకోవడం అయింది. సో ఈ విధంగా ఇవన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వచ్చి మీకు ఉద్యోగాల మీద ప్రభావాలు, ఎస్పెషల్లీ చిన్న హోటల్స్ లో పనిచేసే వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం ఈ సెక్టార్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా బాగా దెబ్బతింది. సో అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు, ఇవందరూ బాగా దెబ్బతిన్నారు. దీనివల్లే మళ్ళీ ఆదాయం పడిపోవటం వల్ల, మళ్ళీ ఎక్స్పెండిచర్ తగ్గటం వల్ల, మళ్ళీ దాని డిమాండ్ మీద ఎఫెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు డిమాండ్ స్లో డౌన్ అవడం వల్ల ఎకానమీ మీద కొంతమంది ఇయర్ అయ్యేప్పటికీ -5% అని, -10% అని రకరకాలుగా ఎస్టిమేట్స్ ఇస్తున్నారు. కుటుంబరావు గారు, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ రేటు ఎంత ప్రమాదకర స్థాయిలో ఉంది, ఇంకా యువతకు ఏ స్థాయిలో నిరుద్యోగ ముప్పు పొంచి ఉందంటారు? గత సంవత్సరం స్టాటిస్టిక్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే 2018-19 45 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఉంది. కాబట్టి క్లియర్ గా అన్నమాట
అంత ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడే ఈ ఉపద్రవం కరోనా వైరస్ వచ్చింది. ఈ COVID-19 ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తే కనుక ఒక జనరేషన్ జెడ్ అనేది బాగా ఇంపాక్ట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. జనరేషన్ జెడ్ అంటే దాదాపు 1990 నుంచి 95 మధ్యలో పుట్టిన యువత అన్నమాట. ఎందుకంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఏజ్ 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటారు. అందరూ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అంతా కంప్లీట్ చేసినారు. వాళ్ళందరూ ఇప్పుడు జాబ్ మార్కెట్ లోకి వస్తున్నప్పుడు అనమాట క్లియర్లీ వారికి జాబ్స్ ఉన్నాయా, ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించగలుగుతుందా, పోనీ ప్రైవేట్ రంగంలో అన్నమాట ఏమన్నా ఉద్యోగాల కల్పన జరుగుతుందా అంటే కనుక అది చాలా చాలా భయంకరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అన్ని ఉద్యోగాలు కల్పించడానికి. కొన్ని ప్రైవేట్ రంగంలో కొన్ని కొత్త కొత్త అవకాశాలు క్రియేట్ చేద్దామంటే ఆ విధంగా చేంజెస్ ఏవైతే ఇప్పుడు టెక్నాలజీలో వస్తున్నాయో అవన్నీ అవలంబన చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రైవేట్ సెక్టార్ కూడా ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేకపోయింది. కాబట్టి డెఫినెట్లీ వన్ ఆఫ్ ద టఫెస్ట్ టైమ్స్ అంటాను యువతకి ఇప్పుడు. అయితే ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ మనం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. భారతదేశ ప్రభుత్వం మొత్తం ఖర్చు పెట్టేది ఎడ్యుకేషన్ పైన ఓన్లీ 3% అండి. OECD కంట్రీస్ యావరేజ్ తీసుకుంటే 11% ఖర్చు పెడతాయి. అండ్ OECD కంట్రీస్ లో వన్ ఆఫ్ ది మేజర్ జర్మనీ లాంటి కంట్రీ ఏంటంటే VET ప్రోగ్రామ్ అని ఉంటుంది, వొకేషనల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. దాంతో ఏంటంటే దాదాపు స్కిల్డ్ పీపుల్ వస్తారు బయటికి. ఇన్ఫాక్ట్ జర్మనీలో చూస్తే కనుక అవుట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళలో 75% స్కిల్డ్ పీపుల్ ఉంటారు. ఈవెన్ బ్రిటన్ లో కూడా అనమాట అంటే దాదాపు 67% ఉంటారు. భారతదేశానికి వచ్చేసేపాటికి ఓన్లీ 14% అండి. ఎంత నిరాశాజనకం ఇది. అంటే డిగ్రీ చేతికి వచ్చినా కూడా వాళ్ళకి స్కిల్స్ లేవు, ఉద్యోగాలు చేసే స్కిల్స్ లేవు. దాంతో మనకేమవుతుంది, లో పేయింగ్ జాబ్స్, చిన్న చిన్న జాబ్స్ లో మాత్రమే ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. లైక్ అన్ఎంప్లాయ్మెంట్ లో మనం స్ప్లిట్ చేసి చూసాం అనుకోండి, సెకండరీ స్కూల్ వరకు చదివిన వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ లోపల ఉన్న వాళ్ళలో ఓన్లీ 14.4% ఉంది అన్ఎంప్లాయ్మెంట్. అదే ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు 37% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా 37% వరకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మరి ఇంత అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత, ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఉందంటే సంథింగ్ ఈస్ రాంగ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ మనం నిరాశ పడకుండా ఏదైతే ఇంత అడ్వర్సిటీ, ఇంత ముప్పు టైంలోనమాట ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకుని యువతని స్కిల్ దిశగా తీసుకెళ్లి స్కిల్ ట్రైనింగ్ అన్ని కూడా ఇచ్చి బై ద టైం ఎకానమీ రికవరీ అయ్యే టైం కనమాట డెఫినెట్లీ వన్ ఆఫ్ ది యంగెస్ట్ స్కిల్డ్ యూత్ ఫోర్స్ అనమాట మనం ఉద్యోగాలకి రెడీ చేయిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. అనంత్ గారు, నిర్మాణం, వ్యవసాయ రంగాలకు చెందిన వారే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయినట్టు ILO ADB నివేదిక చెబుతోంది. అసంఘటిత రంగంపై కరోనా ప్రభావం ఎంత దారుణంగా ఉందంటారు? బాగా తీవ్రంగా నష్టపోయారనేది మాత్రం మనం కాదని లేని విషయం. ఎందుకంటే ఇప్పుడు ఏ రంగం అయినా తీసుకుంటున్నట్టయితే ఎంత నష్టపోయింది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాలని అంటే, మొన్న రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రిపోర్ట్ చెప్తే కెపాసిటీ యూటిలైజేషన్ వచ్చేసేసి భారతదేశంలో సుమారుగా 70 to 75% అని చెప్పారు. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ కనుక తీసుకున్నట్టయితే అది ఇంకా తక్కువ ఉంది. కొన్నిట్లో 60% ఉంది, కొన్నిట్లో ఇప్పుడు మీకు ఇబ్బందులు మొదలవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక లార్జెస్ట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఏమన్నారంటే ఒక 15 to 20% మా ఫ్లీట్ తగ్గిస్తాము, కొన్ని రూట్లు మేము ఆపేస్తా ఉన్నారు. సో అసలు పరిణామాలు ఏంటనేది ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు దాకా ఇంకా మనకి ఎకనామిక్ ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్టయితే పెద్ద పరిణామాలు ఎక్కువగా జరగలేదని చెప్పుకోదు. అంటే లాక్డౌన్ జరిగింది, లాక్డౌన్ ఎత్తేసారు, కొంత స్లోగా పికప్ అవుతుంది. కానీ దేశంలో ఎక్కడా కూడా సిచ్యువేషన్ నార్మల్ గా లేదు. ఒకవేళ గనక ఎవరన్నా నార్మల్ గా ఉంది, మనకి కరోనా మొదలైనప్పుడు ఏమన్నారు, ఒక 6 నెలల్లో రికవర్ అయిపోతా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సంవత్సరం అంటున్నారు. ఇది సేమ్ మనం 2008, 2009లో కూడా చూసుకున్నట్టయితే ఇదిగో 6 నెలలు, అదిగో 6 నెలల్లో మనం రికవర్ అయిపోతున్నాం అని అందరూ చెప్పుకుంటా వచ్చారు. ఆ రికవరీ అనేది సుమారు 5 ఏళ్లు పట్టింది. ఇప్పుడు 2008 కన్నా ఇది చాలా తీవ్రమైన సంక్షోభం ఇది ఆర్థిక పరంగా. ఇంకోటి ఏంటంటే అసలు ప్రతి అంశం ఎక్కడా కూడా ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్స్ కానీ, కంపెనీస్ కానీ, గవర్నమెంట్లు కానీ ఎవరూ కూడా మాకు ఎక్కువ నష్టం జరగలేదని అనడానికి లేదు. సో ఇండస్ట్రీ దగ్గరగా, వ్యాపారస్తుల దగ్గర కనుక చూసుకున్నట్టయితే సప్లై చైన్ అనేది ఏదైతే ఉందో
మనకి ఇవాళకు కూడా నార్మల్ అవ్వలేదండి. అది ఇప్పుడు అప్పుడే కూడా అవ్వదు. మనకు ఉన్న సమస్యలకి ఇది చాలా తీవ్రమైన సమస్య యాడ్ అయిందండి. మనకు ఇప్పుడు దాకా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అది మనకి ఇక్కడ నుంచి మొదలవుతాయి. వ్యవసాయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంది. అది సీజన్ ఇప్పుడే మొదలవుతుందండి. అందుకని ఏంటంటే మనం ఎంతసేపు ఏమనుకుంటున్నామంటే ఆ వ్యవసాయం మన ఎకానమీని రికవర్ చేసేసేస్తుంది, తీసుకెళ్లిపోతుందని అంటున్నాం. మనకి వ్యవసాయానికి మనకున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే పంట చేతుల్లోకి వచ్చి గిట్టుబాటు ధర వచ్చిందా లేదా అని చెప్పేదాకా మనం వ్యవసాయంలో ఉన్న వాళ్ళు ఆ సెగ్మెంట్ లో పనిచేసే వాళ్ళ బాగోగులు అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ప్రస్తుతానికి బాగుంది. ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటే అప్పుడు మనకి ఎటువంటి పరిణామం జరుగుతుందని చూడాలి. యాజ్ ఆఫ్ టుడే మనకి టౌన్స్ లో అర్బన్ ఏరియాస్ లో ఉద్యోగాలు పోయి అన్ని ఎదరికి తిరిగి రివర్స్ మైగ్రేషన్, అందరూ ఊళ్ళలోకి వెళ్ళారు. ప్రస్తుతానికి సీజన్ మొదలైంది కాబట్టి బాగుందని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నుంచి టైమ్లీ క్రెడిట్ సప్లై వెళ్ళాలి. ఎందుకంటే మీకు మొన్న ఆర్బీఐ ఆగస్ట్ 2020 బులెటిన్ రిలీజ్ చేసింది. అంటే దాంట్లో జూన్ డేటా రిలీజ్ చేసిందండి. జూన్ ఎండింగ్ లో కూడా మనం చూసుకున్నట్టయితే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది -3% ఉంది బ్యాంకు. ఒకవేళ ఇదే కంటిన్యూ అయినట్టయితే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఎంతకాలం జనాలు గోల్డ్ తాకట్టు పెట్టుకుని రుణం తీసుకుంటారు అనేది మనం ఆలోచించాలి. సో అగ్రికల్చర్ కి కావాల్సిన క్రెడిట్ సప్లై ఇన్పుట్స్ సరైన సమయంలో ఉపయోగపడేటట్టు ఇవ్వకపోతే ఆ సెక్టర్ కూడా దెబ్బతింటుంది. గిట్టుబాటు ధర సంగతి తర్వాత అది లాస్ట్ లో వచ్చేదండి. అది మనకు నవంబర్ డిసెంబర్ లో వచ్చేది, జనవరిలో వచ్చేది. ఇవాళ ఇమీడియట్ గా సాగు చేసుకోవడానికి సరిపడా అంశాలు అన్ని కావాల్సిన ఇన్పుట్ అన్ని కూడా వెళ్తున్నాయా లేదా, డబ్బులు కరెక్ట్ టైంలో అందుతున్నాయా లేదా అనేది చూసుకోకపోతే చాలా కష్టం. ఎందుకంటే గవర్నమెంట్ ఈ నెలాఖరు కల్లా ఈ మొత్తం మనం ప్రతి రంగంలోనూ కూడా వాళ్ళు ఇచ్చిన మారిటోరియం అయిపోతుంది. మారిటోరియం అయిపోయినప్పుడు క్రెడిట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేశారంటే ఆర్బీఐ 6 నెలల పాటు సమస్య పోస్ట్ పోన్ చేశారు మారిటోరియం ఇచ్చి. మారిటోరియం కనుక ఏమన్నట్టయితే సమస్య ఇంకా తీవ్రంగా ఉండేదండి. నరసింహమూర్తి గారు, కరోనా వ్యాక్సిన్ వస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం వస్తుందని పీడబ్ల్యూసీ విశ్లేషిస్తోంది. ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా కోలుకోవాలంటారు? ఎప్పుడైతే ట్రావెల్, హాస్పిటాలిటీ, ట్రావెల్ రిలేటెడ్ ఆగిపోయిందో ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ అండి. టుడే జీడిపిలో 55-60% సర్వీస్ సెక్టర్ చేస్తుంది. సర్వీస్ సెక్టర్ లో బేసిక్ గా మేజర్ మీరు సాఫ్ట్వేర్ రంగాన్ని కనుక పక్కన పెడితే అది అంత దెబ్బతినలేదు, కొంచెమే దెబ్బతింది. మిగతా రంగాలు సర్వీస్ సెక్టార్ లో ట్రావెల్, టూరిజం బేసిక్ గా మీరు ఎక్కడికి ఏ పని మీద వెళ్ళాలన్నా తిరగాలన్నా కూడా ఆ రిలేటెడ్ సెక్టార్ లో ఎంప్లాయ్మెంట్, హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ అండి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళాలన్నా, ఒక రైలు వెళ్ళాలన్నా, ఒక బస్సు వెళ్ళాలన్నా ఎంతమంది సపోర్టింగ్ ఉంటారు. మొత్తం ట్రాన్స్పోర్ట్ రంగం మొత్తం బాగా దెబ్బతినిపోయింది. సో ఇవంతా పునరుజ్జీవనం రావాలంటే, ఇవన్నీ స్టార్ట్ అవ్వాలంటే వ్యాక్సిన్ వస్తే కానీ తప్పదు. ఇవాళ మీకు మందులు వచ్చాయి, 25 లక్షల లెవెల్లో కేసులు పోయాయి, 70% రికవరీ ఉంది. రికవరీ ఉన్నా కూడా రోజుకు 60-70 వేల కేసులు ఇండియాలో వస్తున్నాయి. ఈ విధమైన ఇంపాక్ట్ ఉండటం వల్ల జనాల్లో భయం ఉంది. ఇంకా ట్రావెల్ టూరిజం స్టార్ట్ అవుతే తప్ప ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కాదు. దానికి వ్యాక్సిన్ అనేది చాలా ముఖ్యం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని చెప్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? వ్యాక్సిన్ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ట్రయల్ అవ్వంగానే, 4th లెవెల్ ట్రయల్ అవ్వంగానే, ఇప్పుడు వ్యాక్సిన్ అంటే ఏమిటంటే ఒక చనిపోయిన అంటే ఏమిటంటే నిర్వీర్యం కాబడ్డ వైరస్ మన బాడీలోకి ఎంటర్ చేస్తారు. దానిలో యాంటీబాడీ డెవలప్ అవుతాయి. సో దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు, కాబట్టి వ్యాక్సిన్ పనిచేయదు. నేను అనుకునేది ఏమిటంటే ఒక 3rd లెవెల్ అవ్వంగానే, సక్సెస్ కాగానే వ్యాక్సిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి 4th లెవెల్ అయ్యేప్పటికి వెంటనే ఇంట్రడ్యూస్ చేస్తారని నా ఉద్దేశం. అంటే వ్యాక్సిన్ కనుక నెగిటివ్ ఎఫెక్ట్ లేకపోతే పాజిటివ్ ఎఫెక్ట్ ఉందా లేదా అనేది పాయింట్. పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్నా లేకపోయినా కొంతవరకు ఉంది కాబట్టి ఐ థింక్ ద గవర్నమెంట్ విల్ స్టార్ట్ వ్యాక్సినేటింగ్. దే ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రొడక్షన్ ప్లాన్ వేశారు. 4th లెవెల్, 3rd లెవెల్ టెస్టులు కాగానే 4th లెవెల్కి వెళ్ళేప్పటికీ వ్యాక్సిన్స్ స్టార్ట్ చేసి ఇవ్వటం మొదలు పెడతారని నా ఉద్దేశం అండి. వాళ్ళు 2021 దాకా అవుతారని అనుకోను. నవంబర్, డిసెంబర్ లోనే
వ్యాక్సిన్ స్టార్ట్ అయ్యి ఇవ్వటం మొదలు పెట్టచ్చు. ఆ వ్యాక్సిన్ కనుక రావటం మొదలైందంటే తర్వాత ఒక 2 months 1.5-2 months లో మీకు ఎకనామిక్ యాక్టివిటీ ఫుల్ గా స్టార్ట్ అవుతుంది. ఈ లోపల గవర్నమెంట్ చేయదగిన పనులు ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు పీపుల్ హు గాట్ ఎఫెక్టెడ్ బ్యాడ్లీ, సో దట్ డిమాండ్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే మీ డిమాండ్ కంటిన్యూ అవుతుందో ఎకనామిక్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అసంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగాలు పోయిన వాళ్ళు, ట్రేడ్ లో లాట్ ఆఫ్ ఉద్యోగాలు పోయిన వాళ్ళు, వాళ్ళ కనుక మీరు కనుక నెలకి 5,000 10,000 కనుక లంసంగా 2 నెలలకు 10,000 ఆ విధంగా క్యాష్ ట్రాన్స్ఫర్ కనుక చేయగలిగితే ఎకనామిక్ యాక్టివిటీ రన్ అవుతుంటుంది, ఆకలి చావులు ఉండవు. అఫ్ కోర్స్ ఇవాళ చేసిన 1.770 lakhs crores ప్యాకేజ్ ఇచ్చారు. ఈ ఫ్రీ బియ్యం కానివ్వండి అవన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ వచ్చాక కూడా గవర్నమెంట్ కొంత క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తూ పోవాలి. చాలా బరువు బలహీన అంటే బాగా పూర్ క్లాస్ కి ఓవరాల్ ఎఫెక్టెడ్ బ్యాడ్లీ ట్రేడ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ కనుక క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని ఆదుకుంటే ఆ క్యాష్ మళ్ళీ సిస్టమ్ లోకి వస్తుంది. అది వస్తే రావటం వల్ల డిమాండ్ అంత కాంట్రాక్షన్ లేకుండా ఎకనామిక్ యాక్టివిటీ పోకుండా ఉంటుంది నా ఉద్దేశం. కుటుంబరావు గారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది? ఒక్కటైతే ఉందండి, ఎందుకంటే కరోనా రావటానికి ముందేనమాట చాలా మందగమనంలో ఉండింది మన ఆర్థిక వ్యవస్థ. మనం చూసాం, 1 of the decade లోస్ ఉండింది జీడిపి గ్రోత్ రేట్ కూడా అనమాట 5% కిందకు వచ్చేసి. కరోనా వచ్చిన తర్వాత అనమాట ఇప్పుడు -10% వరకు కూడా వెళ్ళే పాసిబిలిటీ క్లియర్గా కనిపిస్తుంది చాలా ఎకానమిక్స్ అంటున్నారు. అయితే ఒక్కటి మనకి వెలుగు కనిపించింది ఏంటంటే, మొన్న అనుకుంటా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ జీడిపి ఇచ్చినప్పుడు అనమాట -16% ఫాల్ ఉండొచ్చు ఫస్ట్ క్వార్టర్ లో అని చెప్పేసి అని అన్నారు. అంతకుముందు సేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం 20% పైన అనమాట కుంగిపోవచ్చు ఎకానమీ అన్నారు. ఏది ఏప్రిల్ టు జూన్ వరకు క్వార్టర్ తీసుకుంది. అదే ఇప్పుడు 16% అంటే కనుక ఖచ్చితంగా అన్లాక్ డౌన్ తర్వాత ఏదైతే కనుక ఎకానమీ తేరుకుంటుందో అది కాస్త ఇంకా ఎక్కువ స్పీడ్ గా తేరుకుంటుందని చెప్పేసి హోప్ చేస్తుంది. అయితే ఇక్కడ 3 రకాల రికవరీ ఉంటుందండి ఎకానమీ యూజువల్లీ ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక. అదేంటంటే ఒకటి వి షేప్ రికవరీ అంటాం, ఇంకోటి యూ షేప్ రికవరీ అంటాం, ఇంకోటి బాత్ టబ్ రికవరీ అంటాం. వి షేప్ రికవరీ అంటే ఇప్పుడు బాటం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్పీడ్ గా ఒకేసారి వెర్టికల్ గా తిరిగి రికవర్ అయిపోవటం అనమాట నెక్స్ట్ 2 quarters లో. అదే యూ షేప్ రికవరీ అంటే స్లోగా ఇక్కడ తేరుకుంటుంది, ఒక 2-3 నెలలు కింద వీక్ గా ఉంది కూడా అక్కడి నుంచి తర్వాత లో మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది ఎకానమీ. బాత్ టబ్ అంటే ఇప్పుడు పడిన చోటే చాలా నెలలు అంటే మేబీ 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు అనమాట స్టాగ్నేట్ అయిపోయి ఎకానమీ అంటే అక్కడే ఆగిపోయింది, మెల్లిగా తర్వాత తేరుకుంటుంది. దాన్ని బాత్ టబ్ రికవరీ అంటారు. హోప్ఫుల్లీ బాత్ టబ్ రికవరీలో లేవు అని చెప్పేసి అనుకుంటే కనుక, ఎందుకంటే దట్ ఈస్ ద వర్స్ట్ పాసిబుల్ ఫేజ్ అనమాట. నేను అనుకోవటం మన దగ్గర యూ టైప్ రికవరీ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే బి టైప్ పాసిబుల్ కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ఈసారి కరోనా వైరస్ ఇది వరకు 2008-9లో వచ్చిన ఆర్థిక ముప్పు కానీ అలాంటిది కాదు. ఈసారి ఇక్కడ బిహేవియరల్ చేంజెస్ ఉన్నాయి. మనుషులు ఏ విధంగా సొసైటీని చూస్తారనే దాంట్లో మార్పులు ఉన్నాయి. చాలా చాలా వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. మనం చూస్తున్నాం హాస్పిటాలిటీ రంగం అండ్ ట్రాన్స్పోర్టేషన్ రంగం ఏ విధంగా కుదేలు అయిపోయినాయి, అంటే ఎయిర్లైన్స్ కానీ హోటల్స్ కానీ ఇలాంటివన్నీ. అండ్ చాలా ఇండస్ట్రీస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ కన్సెప్ట్ ఏదైతే వచ్చిందో దాంతో ఆఫీసులకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని కంప్యూటర్ పైన పనిచేయటం, ఇవన్నీ కొత్త యాటిట్యూడ్స్ తోటి ఏదైతే కొత్త ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయి, ఐటీ కానీ ఐటీ ఎనేబుల్డ్ సెగ్మెంట్ లో కూడా ఏ విధంగా చేంజెస్ వస్తున్నాయి అన్ని కూడా చూసుకుని దాని దిశగానే ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టి యువతకు స్కిల్లింగ్ చేయాల్సి వస్తుంది. కొత్త రంగాలు ఏవైతే తెర మీదకి వస్తున్నాయో వాటిల్లో కూడా పట్టు సాధించడానికి యూత్ ని ట్రై చేయాలి. అయితే ఇక్కడ 2-3 ఇన్నోవేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలండి. ఒక్కొక్కటి భారం ఏముంటుంటే యువతకి చాలా మందికి తెలియని విషయం, మన దగ్గర కూడా ఎడ్యుకేషన్ లోన్స్ పాపులర్ అయినాయి. దాదాపు ఇవాళ గ్రాడ్యుయేషన్ ఈ సంవత్సరం ఎవరైతే కనుక 1,25,00,000 మంది దాదాపు గ్రాడ్యుయేట్ అయ్యి వస్తున్నారు. ఎందుకంటే చాలా సార్లు చోట్ల పరీక్షలు కూడా లేవు కాబట్టి ఇంటర్మీడియట్ కానీ చాలా వరకు పరీక్షలు లేకుండానే పాస్ చేసేయటం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కొత్తగా వచ్చే యువత ఈ ఎడ్యుకేషన్ లోన్స్ ఈఎంఐ చూస్తే కనుక దాదాపు 50,000 కోట్లు ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి.
అందులో గవర్నమెంట్ దాన్ని గనక మాఫీ చేస్తే ఓకే గవర్నమెంట్ పైన ఇంపాక్ట్ ఒక 10,000 కోట్ల కంటే ఉండకపోవచ్చు. ఓకే బట్ అంత చిన్న ఇన్వెస్ట్మెంట్ 10,000 కోట్లు మాఫీ చేయడంతో యువతకి మెంటల్ స్టేట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఏదన్నా ఉద్యోగం చేద్దాం అనుకున్నా కష్టంగా ఉంది, దొరకట్లేదు. పోనీ ఎంటర్ప్రినర్ అవుదాం అంటే ఈ అప్పు తల మీద భారంగా ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ లోన్స్ అనేది ఒకసారి మాఫీ చేసి వన్ టైం, దిస్ ఇస్ నాట్ టు బి రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే ఈసారి వన్స్ ఇన్ 100 years వచ్చే విపత్తు ఇది. కాబట్టి అది చేస్తే కనుక డెఫినెట్లీ నేను అనుకోవటం యువతని మనం గేరప్ చేసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి యువతే అవసరం. కాబట్టి వాళ్ళని స్కిల్ గా చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అనంత్ గారు, కరోనా వ్యాక్సిన్ వస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం వస్తుందని పీడబ్ల్యూసీ విశ్లేషిస్తుంది. ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా కోలుకోవాలంటారు? కరోనా వ్యాక్సిన్ కాదండి, కరోనాకి ముందు. ఎందుకంటే వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుందో మనకు తెలియదు. క్యూర్ అనేది మనం చూసుకోవాలి. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే అది అందరికి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ముందు వచ్చేసింది డోసు 10 డోసులు వేసుకోవాలి, లేదా 4 డోసులు వేసుకోవాలి, అది 10,000 రూపాయలు ఉంటుంది. లేదంటే గవర్నమెంట్ చెప్పిన ధర ఏమో 4,000. ఇప్పుడు ఏది రెమ్డెసివిర్ లాగా ఉంటుంది, గవర్నమెంట్ 4,000 రూపాయలు అంటుంది. 4,000 రూపాయలకి ఎక్కడ కొనుక్కోవాలని ట్రై చేసి తెలుస్తుందండి. అది 18,000 నుంచి 40,000 వరకు బ్లాక్ లో. సో అట్లా ఉంటే కుదరదండి. ఇప్పుడు మనకి సిటిజన్ ఎట్లా అయితే దొరుకుతుందంటే 15 రూపాయలు ఎంత 10 రూపాయలు స్లిప్ ఉంటుందండి. ఆ టైప్ లో అంత యాక్సెసిబిలిటీ ఉంటే తప్ప మనకి ఎవరు కాన్ఫిడెన్స్ ఉంటుందండి. వెళ్ళి బయటికి వెళ్ళి ముందు వచ్చింది సరే, అమెరికాలో ముందు వస్తే మనకు ఇప్పుడు మనకి చిత్తూరులో మారుమూల గ్రామంలో ముందు దొరకాలని కాదు కదా. చిత్తూరు ఎందుకంటే బార్డర్ కాబట్టి, లేకపోతే అటు శ్రీకాకుళంలో దొరకాలని లేదు కదా. సో వ్యాక్సిన్ ఎక్కడో వచ్చింది అని అంటే విఐపీలు అందరికీ వస్తుంది, సామాన్య మానవుడికి రావాలి కదండి. సామాన్య మానవుడి చేతిలో అతి తక్కువ ధరకి వాళ్ళకి వస్తే తప్ప కాన్ఫిడెన్స్ రాదు. జనాలకి కాన్ఫిడెన్స్ రాకపోతే ఖర్చు పెట్టడానికి ఎవరు అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి అసలు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కరోనా వ్యాక్సిన్ వచ్చి జనాల చేతుల్లో వచ్చేటప్పుడు, లేకపోతే మెడిసిన్ వచ్చి జనాల చేతుల్లోకి వచ్చేటప్పుడు చాలా నెలలు పడుతుంది. బట్ ఈ లోపు ఒక పరిణామం జరుగుతుంది. మనం ఎంతసేపు ఏమనుకుంటున్నాము, మన ఇదిగో ఆధార్ నంబర్ పెట్టేసేసి మేమందరం పేదలందరికీ ఇచ్చేస్తున్నాం అన్నారు. బాగానే ఉంది. మొన్నటి దాకా పేదాడు కానివాడు ఇవాళ పేదాడు అయిపోయాడు. ఉద్యోగం పోయి వాళ్ళకి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? లేకపోతే మొన్నటి దాకా బెనిఫిట్ రాని వారికి ఇవాళ ఇస్తున్నారా లేదా? మీరు 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం తీసుకున్న ఈ రేషన్ కార్డ్స్ వగేరా వాళ్ళందరికీ ఇస్తున్నారు. వెరీ గుడ్, నో డౌట్, మంచిదేనండి. ఎందుకంటే ఫుడ్ పంచుతున్నారు. మనకి ఫుడ్ క్రెడిట్ కూడా విపరీతంగా పెరిగిందని ఆర్బీఐ గణాంకాలను చెప్తున్నారు. కానీ ఉద్యోగాలు పోయినప్పుడు మళ్ళీ తిరిగి వ్యాక్సిన్ వచ్చి మళ్ళీ క్యూర్ వచ్చి అన్ని ఉద్యోగాలు మళ్ళీ ప్రారంభమయ్యి ఆ ఎకనామిక్ సైకిల్ మొదలయ్యేదాకా మనకి నష్టపోయిన వాళ్ళకి బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నామా లేదా? అది ప్రస్తుతానికైతే అది చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎట్లా చేస్తారు గవర్నమెంట్ అనేది? అది ఒక పాలసీ. మీకు కరోనా వ్యాక్సిన్ కన్నా ముందు, లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ, ఇంకో పాలసీయో, లేకపోతే డిఫెన్స్ పాలసీ, వీటన్నిటికన్నా ముందు రావాల్సింది ఏంటంటే ఇప్పుడు పావర్టీలో పడిపోయే వాళ్ళకి ఏంటి అనేది ఆలోచించుకుని మనం 1980s లేకపోతే ఎర్లీ 1990s లో ఉన్న పావర్టీ లెవెల్కి వెళ్లకుండా చూసుకుంటే మంచిది. దానికి ఎకనామిక్ యాక్టివిటీ మొదలవ్వాలి. ఇవాళ యాజ్ ఆఫ్ టుడే అయితే సప్లై చైన్ డిస్రప్షన్ ఇంకా విపరీతంగా ఉంది. ఒక నెల రోజులు మాకు పెట్రోల్ కన్సంప్షన్ పెరిగింది. 3 నెలలు 4 నెలలు మూసేసిన తర్వాత ఆటోమేటిక్ గా పెరుగుతాయండి, అది జీరోకి వెళ్ళిన తర్వాత. సో అది కాదు ఇంపార్టెంట్. మనకు అక్టోబర్ నుంచి క్రిటికల్ పీరియడ్ మొదలవుతుంది. ఈ లోపు గవర్నమెంట్ ఎంతవరకు, గవర్నమెంట్లు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అందరూ ఎంతవరకు ప్రిపేర్ అయ్యారని దాన్ని బట్టి మన ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ పైనే దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం ఆధారపడి ఉందని నిపుణులు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకున్నప్పుడే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.